హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను గోంగూర చట్నీ చేస్తున్నానండి. ఇది ఇష్టపడని వారుండరు. అన్ని ప్రాంతాల వారు ఇష్టపడే గోంగూరతో కారం కారంగా చట్నీ చేస్తున్నాను. ఇలా పచ్చి ఉల్లిపాయను నంజుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, 2 పిడికెళ్ళు శనగిత్తనాలు, 2 కట్టల నాటి గోంగూర అనమాట. పచ్చ గోంగూర అంటాం, ఎర్రది తీసుకోకూడదు, జిగురు ఎక్కువ ఉంటుంది. ఇదైతే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు, కొంచెం చింతపండు. చింతపండు ఎట్లయినా వేసుకోవాల్సిందే, కొంచెమైనా కూడా. ఇప్పుడు వచ్చేసి శనగిత్తనాలు బాగా ఎర్రగా వేయించేసుకొని కొంచెం నూనె వేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మీరు కారం తగ్గట్టు చూసుకొని వేసుకోవచ్చు. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ. ఇలాగ వేయించుకున్నాక ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న గోంగూర అనమాట. ఇది తొందరగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టేసి మూసి పెట్టేసినామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. మరి నీళ్ళు వేయాల్సిన పని లేదు, బాగా వేగిపోతుంది ఈ నూనెలోనే. చూడండి, మూసి పెట్టుకున్నందుకు బాగా మగ్గిపోయింది కదా మెత్తగా. చాలా మంది పప్పు చేసుకుంటారు, ఇలా చట్నీలు చేసుకుంటారు, నాన్ వెజ్లు చేస్తారు. గోంగూర ఎట్లా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మూత తీసి చూసేసరికి ఇంకా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు చల్లార్చుకుంటున్నాను పక్కన ప్లేట్లో తీసుకొని. శనగిత్తనాలకు పొట్టు తీసి పెట్టుకున్నాను, అవి కూడా చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి శనగిత్తనాలు, అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నేను తగినన్ని వేసుకుంటున్నాను. మరి తక్కువ ఉందనుకోండి కారము, మళ్ళీ వేసుకొని మిక్సీకి కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలా. ఆ తర్వాత చింతపండును ఉప్పు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీకి మెత్తగా పట్టేసుకున్నాక నాకు కరెక్ట్ సరిపోయిందండి కారము. మిగతా వేయడం లేదు పచ్చిమిరపకాయలు. అలాగే గోంగూర పేస్ట్ కూడా వేసేసి బాగా మెత్తగా ఆడించుకున్నాక ఉల్లిపాయలు అనమాట ఊరికే అలా వేసి ప్రెస్ బటన్ అలా నొక్కి వదిలేసాను. అలాగుండాలి, మరీ మెత్తగా ఆడియకూడదు ఉల్లిపాయలని. ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీ గోంగూర చట్నీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.